ఉపయోగించే స్టీల్ బ్రష్ కట్టర్స్ చాలా వరకు ఆటో కట్ మరియు మెటల్ బ్లేడ్తో కూడా ఉపయోగించవచ్చు. కానీ మీరు ఉపయోగించే బ్రష్ కట్టర్లో ఏ బ్లేడ్ ఉపయోగించాలో తెలుసుకోవడం కోసం యూజర్ మాన్యువల్ చదవండి లేదా మీ దగ్గరలో ఉన్న యునైటెడ్ ఏజెన్సీస్ ఆథరైజ్డ్ డీలర్ని సంప్రదించండి. మీ మిషన్కి ఏ కటింగ్ బ్లేడ్ సరిపోతుందో తెలుసుకున్న తర్వాత మీకు కావాల్సింది కటింగ్ బ్లేడ్ ఫిట్టింగ్ కిట్. ఈ ఫిట్టింగ్ కిట్లో ఉండేవి ట్రస్ట్ వాషర్, నట్, క్యాప్. ఈ బ్లేడ్స్ అనేవి బ్రష్ కట్టర్స్కి డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా యునైటెడ్ ఏజెన్సీ డీలర్ని అడగండి. మెటల్ బ్లేడ్ హ్యాండిల్ చేసేటప్పుడు గ్లౌస్ తప్పనిసరిగా వాడాలి. స్టెప్ 1, ఆటో కట్ని రిమూవ్ చేయడం. ముందుగా ఆటో కట్ని రిమూవ్ చేయాలి. దీనికోసం మిషన్తో వచ్చిన లాకింగ్ పిన్ని యూజ్ చేయండి. దీనికోసం మిషన్ తిప్పాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. క్లిక్ అని సౌండ్ వస్తే లాక్ అయినట్టు. ఇది లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ కాబట్టి రైట్ సైడ్ తిప్పితే లూజ్ అవుతుంది. ఆటో కట్ రిమూవ్ చేయడానికి మిషన్ తలకిందలుగా చేసి లాకింగ్ పిన్ అలా ఉంచడం వల్ల ఆటో కట్ని తీయడం సులభం అవుతుంది. స్టెప్ 2, బ్లేడ్ని ఫిట్ చేయడం. ఈ మిషన్ కోసం మనం 3 టీత్ బ్లేడ్ని తీసుకుంటున్నాం. ఇది బ్లేడ్, ఇది యూజర్ మాన్యువల్. ఇప్పుడు బ్లేడ్ని తీసుకొని కంపెనీ నేమ్ బయటికి కనిపించేలాగా అమర్చండి. ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఇది కొంచెం ఆఫ్ సెంటర్ అయినా మిషన్ యూజ్ చేసేటప్పుడు ఎక్సెస్ వైబ్రేషన్ వస్తుంది. స్టెప్ 3, నట్ను టైట్ చేయడం. బ్లేడ్ కరెక్ట్గా ఫిట్ అయిన తర్వాత గుర్తుంచుకోండి, ముందుగా ట్రస్ట్ వాషర్ని, తర్వాత రైడర్ కప్ని, చివరగా కాలర్ నట్ని. నట్ టైటింగ్ చేసినప్పుడు బ్లేడ్ షోల్డర్ నుంచి జంప్ కాకుండా చూసుకోండి. జంప్ అయితే మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసి తర్వాత టైట్నింగ్ చేయాలి. స్టెప్ 4, ఫైనల్గా టైట్ చేయడం. లాకింగ్ పిన్ అలాగే ఉంచండి. కాంబినేషన్ రెంచ్ని ఉపయోగించి నట్ని టైట్ చేయండి. టైట్ అయ్యాక రెంచ్ని, లాకింగ్ పిన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు బ్లేడ్ ఫ్రీగా తిరుగుతుందా, సెంటర్లో ఉందా చెక్ చేసుకోండి. స్టెప్ 5, సరైన గార్డ్ వాడుతున్నారా లేదో తప్పక చెక్ చేయండి. రాంగ్ గార్డ్ వాడితే బ్లేడ్ ఎక్కువ హైట్లో ఉంటుంది, ఇంజురీస్ లేదా నియర్ బై డ్యామేజ్ రిస్క్ పెరుగుతుంది. మీ బ్రష్ కట్టర్లో ఈ టైప్ యూనివర్సల్ గార్డ్ ప్లస్ బ్లాక్ స్టిప్ ఉంటే అదే లాకింగ్ పిన్ ఉపయోగించి ఇక్కడున్న లగ్ని ప్రెస్ చేసి బ్లాక్ స్టిప్ని రిమూవ్ చేయండి. బ్లాక్ స్టిప్ రిమూవ్ చేస్తే బ్లేడు, యూనివర్సల్ గార్డు సేమ్ హైట్లోనే కనిపిస్తాయి. అన్ని బ్లేడ్లకి అవసరం లేదు. 2 టీత్ బ్లేడ్కి, సర్క్యులర్ బ్లేడ్కి బ్లాక్ స్టిప్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. బ్లేడ్తో పని అయిపోయిన తర్వాత మిషన్తో పాటు వచ్చిన కిట్లో సేఫ్టీ గార్డ్ కూడా ఉంటుంది. ఈ చూపించిన విధంగా స్టోరేజ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. బ్రష్ కటర్ బ్లేడ్ ఇన్స్టాలేషన్తో పాటు బ్రష్ కటర్ బ్లేడ్ని షార్పింగ్ చేయడం కూడా తెలుసుకోవచ్చు. మీకు థిక్ గ్రాస్ కట్ కాకపోయినా, మిషన్ బ్లేడ్ వల్ల వైబ్రేషన్ వస్తున్నా మీరు బ్లేడ్ని షార్ప్ చేసుకోవాలి. షార్ప్ చేసుకోవడం కోసం స్టిల్ ఫ్లాట్ ఫైల్ని బ్లేడ్కి 30 degrees తిప్పి ఫుల్ ఫ్లాట్ ఫైల్ని యూజ్ చేయాలి. ఇలా షార్పనింగ్ అయినంత వరకు ఒక్కొక్క సైడ్, అన్ని సైడ్లు ఈక్వల్గా ఫ్లాట్ ఫైల్ని యూజ్ చేయండి. 3 teethకి మరియు 2 teethకి మీరు ఇలా షార్పింగ్ చేసుకోవచ్చు. అలాగే మిషన్ యూజ్ చేసిన తర్వాత లోపల ఉన్న ఫ్యూల్ని తీసివేసేయాలి. ఒక క్లాత్తో అన్ని మూవింగ్ పార్ట్స్ని క్లీన్ చేయాలి. ఇలా ప్రతిసారి మిషన్ యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేస్తే మిషన్ ఎక్కువ కాలం మన్నుతుంది. ఇలాంటి బ్రష్ కటర్ టిప్స్, చైన్సా యూసేజ్, మెయింటెనెన్స్ వీడియోస్ కోసం, అగ్రికల్చర్ మరియు పవర్ టూల్స్ గైడెన్స్ కోసం యునైటెడ్ ఏజెన్సీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. మా అడ్రస్ యునైటెడ్ ఏజెన్సీస్, సూర్యాబాగ్, డాల్ఫిన్ రోడ్, విశాఖపట్నం. కాంటాక్ట్ నెంబర్ 8855 14777. థ్యాంక్ యూ.